హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయిన శ్రీ విష్ణు గారి మృత్యుంజయ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, థియేటర్ లో కూర్చొని చూస్తుంటే ఆ తర్వాత ఏమవుతుందో అనే ఆసక్తి మూవీ ఎండ వరకు ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో సినిమా అయితే నాకు నచ్చింది. ఫుల్ రివ్యూకి వెళ్లే ముందు ఇన్ కేస్ ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. రివ్యూ ఎండ వరకు చూడండి. రివ్యూ నచ్చితే లైక్ కూడా కొట్టేయండి. గైస్, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం మన ఛానల్ కోసం. చాలా మంది నాన్ సబ్స్క్రైబర్లు చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ గా ఉంటారని నేనైతే అనుకుంటున్నా. ఒకసారి ఆలోచించండి. ఇక సినిమా విషయానికి వస్తే, శ్రీ విష్ణు గారి లాస్ట్ మూవీ విష్ణు విన్యాసం రిలీజ్ అయ్యి ఇంకా వారం కూడా పూర్తి కాలేదు. ఆ సినిమా ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ రిజల్ట్ తో నడుస్తూనే ఉంది. అంతలోనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసారు మన విష్ణు గారు. బేసిక్ గా అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది, ఈసారి అయినా సరే శ్రీ విష్ణు గారు ఒక సాలిడ్ కంటెంట్ తో వచ్చారా, లేదా ఇది కూడా రొటీన్ కమర్షియల్ మూవీ అని. ముందుగా స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో శ్రీ విష్ణు ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు. ఆయన జాబ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఎవరో చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించి పేపర్ లో ప్రకటన వేయించేలా ఒప్పించడం. అలా ఒక రోజు ఒక చావు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన వల్ల ఆయన జీవితమే పూర్తిగా మారిపోతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి మొదలయ్యే సంఘటనలు ఆయన్ని ఒక ప్రమాదకరమైన గేమ్ లోకి అయితే లాగేస్తాయి. ఇదే ఈ మృత్యుంజయ సినిమా కథ. సినిమా మొదటి భాగం కొంచెం సెటప్ లాగా సాగుతుంది, కానీ కథ అసలు ట్రాక్ లోకి వచ్చిన తర్వాత మాత్రం సినిమా బాగా పీక్ అవుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హీరో విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇద్దరి మధ్య జరిగే ఆ క్యాట్ అండ్ మౌస్ ఆట చూస్తుంటే ప్రేక్షకులు కూడా ఆ గేమ్ లో లీనం అయితే అయిపోతారు. ఆ రేంజ్ లో ఉంది. ఇక స్క్రీన్ ప్లే కూడా చాలా ఫాస్ట్ గా ముందుకు సాగుతుంది. మధ్యలో అనవసరమైన సీన్స్ పెట్టి కథను లాక్కుండా స్ట్రైట్ గా నడిపించారు. సో గుడ్ సైన్ అనే చెప్పాలి. ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఉండాల్సిన క్లూస్ కానివ్వండి, సెటప్స్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చే ప్లే ఆఫ్స్ కానివ్వండి, అన్ని కూడా సినిమాలో బాగా ప్లాన్ చేశారు. సినిమా దగ్గరికి వచ్చేసరికి ముందుగా చూపించిన చాలా అంశాలను బాగా కనెక్ట్ చేస్తారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమాలో కొన్ని చోట్ల హీరో కంటే విలన్ క్యారెక్టర్ మరింత స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కమర్షియల్ ఫార్ములా ఎలిమెంట్స్ కంటే పూర్తిగా మైండ్ గేమ్ మీద నడిచే థ్రిల్లర్ కావడం ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. టెక్నికల్ డిపార్ట్మెంట్ చెప్పాలంటే నాకు బాగా నచ్చింది కాలభైరవ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. కొన్ని సీన్స్ ని హైలైట్ చేసింది బీజిఎంఏ. నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లింది. ఈ సినిమాకి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్ గా ఉంది. సీన్ టు సీన్ ట్రాన్సిషన్ చాలా బాగా పనిచేసాయి. మూవీ రన్ టైం కూడా ఎక్కువగా లేకుండా ఒక సినిమాకి సరిపడా ఫ్లో లో తీసుకెళ్లారు. అది కూడా మంచిదనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా సినిమాకి ఎంత వరకు ఉండాలో అంతవరకు మంచి క్వాలిటీ ఇచ్చారు. ఇక నెగిటివ్స్ గురించి చెప్పాలంటే, సినిమా స్టార్టింగ్ పోర్షన్స్ కొంచెం స్లోగా అనిపించే అవకాశం ఉంది కొంతమందికి. అక్కడ కథని ఇంకాస్త స్పీడ్ గా తీసుకెళ్లి ఆడియన్స్ ని ఉక్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్ గా అనిపించును. బట్ ఎందుకో కొంతమందికి అది ఇబ్బంది కలవచ్చు. సాధారణంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లో మొదట్లోనే ఒక బలమైన ఉక్ పాయింట్ అయితే ఉంటుంది, కానీ ఈ సినిమాలో ఆ హుక్ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల స్టోరీ అనేది కన్వీనియంట్ గా అనిపించే కొన్ని సీన్స్ ఉన్నాయి. సో వాటిని ఇంకా బెటర్ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉందును. హీరోకి కొన్ని విషయాలు చాలా ఈజీగా తెలిసిపోతాయి. అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ కూడా కొంచెం ఎక్కువగా చూపించి ఉంటే స్టోరీకి ఇంకొక లేయర్ అనేది యాడ్ అయ్యేది. మరొక విషయం ముందే చెప్పాలి, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉంటుంది, కానీ పెద్ద ట్విస్టులు మాత్రం ఉండవు. అంటే ట్విస్టులు కంటే మైండ్ గేమ్ మీద ఈ సినిమా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని కాదు. మన దగ్గర ఇలాంటి క్యాట్ అండ్ మౌస్ తర్వాత థ్రిల్లర్ సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఇది ఒక మంచి ప్రయత్నం అనిపించింది నాకైతే. పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, శ్రీ విష్ణు ఈ సినిమాలో చాలా సెటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాని కాదు, ఆయన ఏ సినిమా అయినా సరే మంచి పెర్ఫార్మర్. కాకపోతే రొటీన్ గా ఆ కామెడీ ఎంటర్టైనర్ నుంచి బయటకు వచ్చి ఒక కొత్త కాన్సెప్ట్ ట్రై చేశారు. అది నాకు బాగా అనిపించింది. ఇక మెయిన్ గా చెప్పుకోవాల్సింది విలన్ రోల్ చేసిన యాక్టర్ గురించి. చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. కొన్ని సీన్స్ లో అయితే పూర్తిగా స్క్రీన్ ని డామినేట్ చేశాడు. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి అతను. సో ఓవరాల్ గా చెప్పాలంటే, డీసెంట్ ఫస్ట్ హాఫ్, ఇంకా స్ట్రాంగ్ గా ఉండే సెకండ్ హాఫ్ తో మృత్యుంజయ ఈ వీకెండ్ థియేటర్స్ లో చూడాల్సిన ఒక మంచి థ్రిల్లర్ ఆప్షన్ అని చెప్తా. గైస్, మీలో ఎవరైనా ఆల్రెడీ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.